ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలు విలవిలలాడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. మరోవైపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పాడేరు మండలం రాయిగడ్డ పరదానిపుట్టు వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. డుమ్రిగూడ మండలం కితలంగి వెళ్లే వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆంధ్ర ఒరిస్సా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏదైతుందో ఆ బోర్డర్లో ముంచింగ్పుట్ అదేవిధంగా గిడ్లకోట్ మండలంలో పూర్తిగా అనేక గ్రామాలకు కనెక్షన్స్ కట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే కనెక్టివిటీ రోడ్స్ మొత్తం అంతా వరద ప్రవాహంతో కూడా ఉండిపోవడంతో చాలా గ్రామాలు కూడా ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం సాక్షి టీవీ ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఉంది. ఒడిశాకి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఉన్నాము. ఇదంతా కూడా ముంచింగ్పుట్ మండలానికి సంబంధించి వస్తుంది. ముంచింగ్పుట్ మండలంలో ఒరిస్సా ప్రాంతానికి 19 కిలోమీటర్ల అంటే ఒరిస్సా రాష్ట్రానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది ముంచింగ్పుట్ గ్రామం. ఇది రెండు కూడా బోర్డర్ ప్రాంతం. ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శంకర్ విజయస్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మనం పైన ఘాట్ రోడ్ నుంచి కిందకు చూస్తే విలేజ్ మొత్తం ఏ విధంగా దిగ్బంధంలో ఉంది. ఎందుకంటే జల దిగ్బంధంలో చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ ఒరిస్సా ప్రాంతంలో ఉన్న బోర్డర్లో ఉన్న చాలా గ్రామాలు కూడా అంటే ఇక్కడ చాలా వరకు కూడా ఒక గ్రామంలో కేవలం 30 ఇళ్ళు 40 ఇళ్ళు మాత్రమే ఉంటాయి సుమారుగా. అలాంటి గ్రామాల్లో చాలా వరకు కూడా పక్క గ్రామాలకి ఎక్కడ కనెక్టివిటీ లేకుండా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాలలో చాలా వరకు ప్రకృతి సోయగాలు అనేవి మనం చూడడానికి చాలా అందంగా ఉంటాయి. కానీ ఇలాంటి వరదలు ముఖ్యంగా విపత్తులు వచ్చిన సమయంలో చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాలను ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కనీసం నిత్యావసర సరుకులు కూడా వారి దగ్గర అందుబాటులో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడైతే ఏజెన్సీ ప్రాంతంలో అదే సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు కనెక్టివిటీ కనెక్ట్ అయిన ఏవైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో చాలా వరకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. అదేవిధంగా మరోవైపు బోర్డర్ రెండు రాష్ట్రాలకు ఉన్న బోర్డర్లో ఒకవైపు ఒరిస్సా అధికారులు స్పందించట్లేదని, మరోవైపు ఆంధ్ర సంబంధించిన అధికారులు కూడా స్పందించట్లేదని గ్రామస్తుల సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మరోవైపు ఈ ఘాట్ రోడ్డు సంబంధించి ఈ విధంగా ఈదురుగాలు వర్షాలు పడినప్పుడు భారీ ఎత్తున పెద్ద పెద్ద బండరాళ్ళు అదేవిధంగా చెట్లు కూడా కుప్పకూలి ప్రధాన రహదారులపై వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, అల్లూరు జిల్లా నుంచి.